అయితే ఇమాన్యుల్ వచ్చేసి ఒక్కసారి కూడా నామినేషన్కి రాలేదు. మరి ఒకసారైనా వచ్చి అతని సత్తా ఏందో చూపించుకోవాలి కదా బయట. ఇలా ఉంటే ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇమాన్యుల్ గారు బయట ఒకవేళ నామినేషన్స్కి వచ్చుంటే మాత్రం డెఫినెట్గా ఆయన ఓటింగ్ పడుతుంది. ఆయన నామినేషన్స్ అంటే ఎలిమినేషన్ అయితే ఉండడబ్బా, అది ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాం. సో అట్లాగా అంటే నాగార్జుననే అన్నారు మీరు డైరెక్ట్ గా నామినేషన్ వస్తే ఇంటికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పి ఎవరిని ఇమాన్యుయల్ తోటే చెప్పారు. అవన్నీ కామెడీగా ఉంటారండి. ఇప్పుడు ఈయన కామెడీ చేస్తుంటారు కాబట్టి ఆయన కూడా కామెడీగా అన్నట్టున్నారు తప్ప ఇమ్మాన్యుల్ గారు ఎందుకు వెళ్తారని మీరు చెప్పండి. టు బి ఫ్రాంక్ గా చెప్పండి, ఆ హౌస్ లో ఎవరు బాగా ఆడుతున్నారు? ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, గేమ్ పరంగా కావచ్చు, బాండింగ్ పరంగా కావచ్చు, సిన్సియర్ గా ఆడే పర్సన్ ఎవరైనా తనే ఉన్నాడు. ఏదో 2-3 విషయాలు కొంచెం సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తున్నాడు. దానివల్ల మనం ఏదో అని అనకూడదు అనమాట. నెక్స్ట్ వన్ ఒకసారి తనుజాని నామినేషన్ చేసే విధానంలో కొంచెం రాంగ్ గా చేశాడు. అంతే, మిస్టేక్ జరుగుతుంటాయి అప్పుడప్పుడు. ఎప్పుడు మిస్టేక్ చేస్తే అది రాంగ్. ఓకేనా? సో ఆయన బాగా ఆడతాడండి, ఆయన వెళ్ళే ప్రసక్తే లేదు బయటికి. మరి తనుజ కళ్యాణ్ ఒకరినొకరు సాక్రిఫైస్ చేసుకోవడం వల్ల టాస్క్ ఎలా అనిపించింది? గుడ్ కదా, అదే ఫ్రెండ్షిప్ అంటే. రీతు డిమాండ్ పవన్ కూడా వెరీ గుడ్ అండి, వాళ్ళు కూడా సేమ్ ఉన్నారు. ప్యూర్ అనిపిస్తుంది, నాటకం ఆడట్లేదు అనిపిస్తుంది. ఇలా ఉండాలి, ప్యూర్గా ఉండాలి రిలేషన్షిప్స్ అంటే. ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ప్యూర్ ఉండాలి రిలేషన్షిప్ అంటే. వాళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తే మొగుడు పిల్లం లాగానే వస్తున్నారు అని చెప్పి ట్రోలింగ్స్ వస్తున్నాయి. రీతు అనింది అది మొగుడు పిల్లలు అవన్నీ నాకు తెలియదండి. నేను అంత దూరం వెళ్ళను కాంట్రవర్సీకి. ఎందుకంటే నాకైతే వాళ్ళిద్దరు ఎక్కడ కూడా ఆ కోణం కనిపించలేదు. తనుజ అక్కడ డాన్స్ చేస్తున్నా కూడా నవ్వు వచ్చింది నాకు బేసిక్గా. పాప అందుకే అక్క సినిమాల దాకా వెళ్ళలేదు, సీరియల్ దాకా అయిపోయింది అనిపించింది నాకు ఎందుకో. అంటే కొంచెం కామెడీగా అనిపిస్తుంది డాన్స్. అక్కకి రాదనుకుంటా. ఫైనల్ గా 2 పేర్లు చెప్పండి, విన్నర్ రన్నర్ అంటే ఏం చెప్తారు? ఆబ్వియస్లీ ఇమ్మాన్యుల్ గారు రావాలి, అండ్ సుమన్ శెట్టి గారు లేదా కళ్యాణ్ గారు. ఓకే, అయితే నిన్న కళ్యాణ్